ప్రజా టీవీ తెలుగు ముఖ్యంగా 2 రోజుల క్రితం గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా నియమించినందుకు, అదేవిధంగా అందుకు సహకరించినటువంటి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా మన పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి చిత్తశుద్ధితో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, పురోభివృద్ధికి పనిచేసి కష్టపడి అందరినీ సమన్వయం చేసుకుంటూ తప్పకుండా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం కృషి చేస్తానని, నాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తానని తెలియజేస్తాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమంటే, ముఖ్యంగా గడిచిన 13-14 నెలలు ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచకుండా కేవలం ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపడించడానికి మేము అమలు చేస్తామన్నటువంటి రెడ్ బుక్ని ఈరోజు ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లను, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట గడిచిన 14 నెలలుగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం నిన్నటి రోజు గడిచిన 3 పర్యాయాలు ఈ రాష్ట్రంలో మంచి మెజార్టీతో గెలిచినటువంటి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు స్వభావం చూసినా, మిథున్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం చూసినా ఇంతవరకు ఎక్కడ కూడా అవినీతి మరక కానీ, లేకపోతే అరాచకము, దుర్మార్గాలు, లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ సెటిల్మెంటు వంటివి ఇంతవరకు కూడా ఆ కుటుంబం పైన ఎక్కడా లేవు. అయినా ఎన్నికల కంటే ముందు నుంచి మిథున్ రెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అత్యంత శక్తివంతంగా చంద్రబాబు నాయుడు యొక్క తెలుగుదేశం పార్టీని ప్రతి ఎన్నికల్లో కూడా నియంత్రిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయానికి నాంది పలికే మన ప్రియతమ నేత ఆకుల సత్యనారాయణ గారికి, ఈరోజు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ మన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారికి, మన సింగనమల సమన్వయకర్త సాకే శైలనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన సత్యనారాయణ గారికి ఇంకా ఎన్నో పదవులు రావాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను.